హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. నేను ఫస్ట్ అయితే ఇవాళ బెండి ఫ్రై చేసేస్తున్నాను. బెండి ఫ్రై చాలా డిఫరెంట్ మోడల్లో కారం వేయకుండా, ఎండు కారం వేయకుండా జస్ట్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసేసి నిమ్మకాయ పిండేయాలన్నమాట. ఫస్ట్ ప్యాన్లో అయితే వేసేసుకున్నాను, నూనె వేసుకున్నాను. ఆల్రెడీ నేను కొంచెం అందులో బజ్జీలు వేయించాను అనమాట. ఆ నూనె మిగిలింది, సో అందులోనే నేను చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే కొన్ని మినప్పప్పు, అందులో కొన్ని శనగపప్పు కూడా ఉంది పడింది. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మధ్య అందరూ చాలా తగ్గించేశారు పోపులు అనేవి. ఎందుకంటే చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నవ్వులుతుంటే ఇరుక్కుపోతున్నాయని, టకటకమని తగులుతుంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని చాలామంది తగ్గించేశారు. కానీ కొన్ని కూరల్లోకి మాత్రం వేసుకుంటేనే బాగుంటుందండి. సో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మినపప్పు ఇది కొంచెం వేగాలండి. వేగితే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఫ్లేవరే ఉంటుంది ఇందులో. పచ్చిమిరపకాయలతో మనం చేస్తున్నాం, అది కూడా యాసిడ్ వేసేస్తున్నాం. దాన్ని గ్రైండ్ చేయడం కానీ ఏమీ లేదు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి ఒక్కసారి వేగితే మనకి మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇవి ఒక్కసారి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి, ఈ టైంలోనే మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, బెండకాయ పడిపోయింది. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎందుకంటే మనం కారం అంతా ఇదే కాబట్టి, వేరే కారం ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు పెద్దవి వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇవి ఇలా వేయించేసుకోవాలి. నూనెలో బాగా వేగాలి. నూనెలో బాగా వేగితే ఆ వైట్ కలర్గా మారుతూ ఉంటాయి చూసారా, అది చాలా మంచిగా ఉంటాయి. కారం ఉండవు. అప్పుడు కొంచెం సాల్ట్ వేసామనుకోండి, ఆ ఉప్పుకి వేగినట్టు ఉంటుంది, ప్లస్ కారం కూడా చచ్చిపోతుంది. దాంట్లో ఉన్న కారము అంత పట్టదనమాట, ఎక్కువ కారం పట్టదు, కారంగా ఉండవు. అప్పుడు ఎప్పుడైతే మనం సాల్ట్ వేసేస్తామో వేగేటప్పుడు ఎక్కువ కారంగా ఉండవు అనమాట. సో ఒక్కసారి ఇవి కూడా వేగిపోయాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, తెలుస్తుంది నిజంగా. ఎప్పుడు మనం రొటీన్గా ఉప్పు కారం చల్లుకునే ఫ్రై కాకుండా, లేదా శనగపిండి వేసుకునే డీప్ ఫ్రై, పల్లీలు వేసుకునే డీప్ ఫ్రై కాకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై కాదు కాబట్టి ఎంత కూరైనా మనం తినచ్చు. బెండకాయ చాలా మంచిది. అందరూ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ వస్తుందని ఇలా అని అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని, వరమని అని అంటున్నారు. అదే కాకుండా దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందరికీ మంచిదే. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, జిగురు తగ్గిపోతే, ఇలాంటప్పుడు మనం బెండకాయలు ఎక్కువ విరిగా తీసుకుంటే మనకి ఆ జిగురు అనేది ఏర్పడి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఆస్టియోపోరోసిస్ ఇలాంటి మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా తొందరగా రావు అనమాట మనకి. ఒకవేళ వచ్చినా తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసేసుకుని మనం తరిగి పెట్టుకున్న బెండకాయల్ని వేసేసుకోవాలి. నేను ఇదే చెప్తున్నాను, బెండకాయలు మాత్రం సన్నగా తరగకూడదు. మనం ఎప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి, మనం బెండి ఫ్రై చేసుకోవడానికి తరుగుతాం చూసారా, అలా తరగకూడదు. ఇలాగే 1 ఇంచ్ 1/2 ఇంచ్ పొడవుతోనే ఉండాలి. అప్పుడే దీనికి అందం, ఈ ఫ్రైకి అందం అండి. రొటీన్గా చేసుకునే ఫ్రైకి తరగడం వేరు, ఈ ఫ్రైకి తరగడం వేరు అనమాట. చాలా బాగుంటుంది. కూర మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనం హైలో పెట్టేసుకోవచ్చండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, బెండకాయ అప్పటికప్పుడే తెచ్చేసి మీరు తరిగి వేసుకుంటే మాత్రం జిగురు వచ్చేస్తుంది. అలా చేయకండి. మీరు ఒక రోజు ముందే తెచ్చుకుంటారు కదా, ఒక రోజు ముందు తెచ్చుకున్నప్పుడు, లేదా ఇవాళ తెచ్చుకున్నారనుకోండి రేపు చేసుకోండి, లేదా నిన్న తెచ్చుకుంటే మాత్రం అప్పటికప్పుడు కడిగేసి గాలిలో ఆరబెట్టేసేయండి. ఆరబెట్టేస్తే దాంట్లో ఉన్న తేమంతా పోతుంది. అప్పుడు మనం హ్యాపీగా
కడిగేసి ఆరబెట్టేస్తాం కాబట్టి అప్పటికప్పుడు ఇంకా నీళ్ళల్లో ముంచడం కానీ అలాంటివన్నీ చెయ్యం కదా, హ్యాపీగా ఫ్రెష్గా కడిగేసుకుంటాం కదా, ఆరబెట్టేసుకుంటాం కాబట్టి డ్రై అయిపోతే అప్పుడు మనం ఇలా తరిగేసుకుని యాస్టీస్గా వేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు తరుక్కుని ఆ నీళ్ళల్లో ముంచి అన్నీ చేస్తే మాత్రం మన చేతికి జిగురు, మొత్తం అంతా జిగురు అయిపోతుంది. అలా చేసుకోకండి. ఒక రోజు ముందే చక్కగా కడిగేసుకుని ఆరబెట్టేసుకుంటే మాత్రం ఇలా ఫ్రెష్గా, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇలాగే ఉంటాయి. ఫ్రై మాత్రం ఎక్కడ జిగురు అనేది రాదనమాట. మీరు ఎంత చేయండి, మీరు ఎలా కలపండి, అసలు ఫ్రై అనేది జిగురు రాదనమాట. ఇది కొంచెం వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా సరే మీరు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మూత పెట్టకండి. మూత పెడితే మాత్రం జిగురు వచ్చేస్తాయి. సో మీరు మాత్రం ఎప్పుడు మూత పెట్టకుండా ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేయండి. మూత పెట్టేస్తే మాత్రం చాలా జిగురు వచ్చేస్తాయి. అస్సలు బెండకాయ ఫ్రైకి మాత్రం మూత అస్సలు పెట్టద్దు. ఇలా మూత పెట్టకుండానే ఫ్రై చేయండి. అప్పుడు విడివిడిలాడుతూ మనకి ఎలా కావాలో అలా వస్తాయి. నేను హైలో పెట్టుకున్నానండి. ఇలా 1 ఇంచే ఉండాలి. 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ తరుక్కోవాలి. చిన్నిగా మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు తరిగేటట్టు ఉండకూడదు, బాగోదు. ఇలా ఎండుకారం కూడా వేయకూడదు దీంట్లో. ఓన్లీ ఈ పచ్చిమిరపకాయలే కారం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు, కొత్తిమీర 2 కలిపినది వేసేసుకుందాం. అంటే దీంతో పాటు వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. హైలో మాత్రం పెట్టుకోండి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుని పక్కనే ఉండి కదుపుతూ ఉండండి. అది మూత మాత్రం పెట్టద్దు. ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ ఏమీ వేయక్కర్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేసి నా ఛానల్ని ప్రమోట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై మాత్రం. ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఇలా మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. తగినంత నూనె వేసుకోండి. నూనె వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. అసలు ఎక్కడైనా జిగురు వస్తుందా, మీకు కనబడుతుందా? జిగురు రాదండి. ఒక రోజు ముందు మీరు కడిగి ఆరబెట్టేసుకుని చేసుకుంటే మాత్రం అసలు జిగురు రమ్మన్నా రాదు. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా టైం పడుతుందండి. ఇంకో 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయి డీప్ ఫ్రై అవ్వకూడదండి. ఈ ఫ్రై మాత్రం డీప్ ఫ్రై అవ్వకూడదు. అలా క్రిస్పీగా అయిపోయి పళ్ళల్లో గుచ్చుకుపోయి అలా కాకుండా ఇది మంచిగా ఎంత ఫ్రై అవ్వాలో అంతే ఫ్రై అవ్వాలి. మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు. ఇలా గ్రీనిష్ ఫ్రై అవ్వాలన్నమాట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇలా గ్రీనిష్ ఫ్రై అయితేనే ఈ కూర బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుంటాం, సాల్ట్. దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుంటాం. సరిపోతుందండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగుందని మాత్రం. ఎందుకంటే చాలా తక్కువ మంది చేసుకుంటారు అనుకుంటాను ఇలాగా, అందుకు చెప్తున్నాను. లాస్ట్ టచ్ ఏంటో మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఇందులో ఎండుకారం, ఎలాంటి పల్లీలు, ఎలాంటి శనగపిండిలు ఏమీ పెట్టలేదు. చాలా సింపుల్గా చేసుకునే బెండి ఫ్రై అన్నమాట. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఉండి చేసుకునే ఫ్రై అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఇష్టపడతారు. ఇది బాక్స్లోకి కూడా ఇచ్చి పంపిస్తే చాలా బాగుంటుంది. మనం కూడా బాక్స్లోకి పట్టుకెళ్తే కూడా చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు చాలామంది ఇష్టపడతారు దీన్ని. సో మనం తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో, కరివేపాకుతో ఇంకొకసారి గార్నిష్ చేసేసుకుందాం. ఇలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం ఆ పచ్చిమిరపకాయ కారం అంతా ఈ బెండికి పట్టేస్తుంది అనమాట. కరెక్ట్గా ఉంటుంది. మనం ఎలా తినగలుగుతామో అలాగే ఉంటుంది. ఆ మినపప్పు మనకి పంట కిందకు వస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు అంతా కారం వదిలేస్తాయి కాబట్టి అది కూడా మనం ముద్దలో నంచుకుని తినచ్చు. అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి హైలో పెట్టుకుని ఫ్రై చేసేసి నేను దీన్ని ఇప్పుడు బంద్ చేసేస్తాను. బంద్ చేసేసి లాస్ట్ టచ్ ఏంటో మీకు చూపిస్తాను. హైలో పెట్టుకున్నాను కదా, ఒక్కసారి ఫ్రై అయిపోయాయి అన్నమాట. కొత్తిమీర, కరివేపాకు వేసాం కదా, అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ టైంలోనే బంద్ చేసేసాను నేను. స్విచ్ ఆఫ్. ఇప్పుడు అసలైన టచ్ నిమ్మకాయ. బంద్ చేశాక నిమ్మకాయ పిండండి. అప్పుడు ఇలా కలిపేసుకోండి. అయిపోయిందండి కూర. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ నిమ్మకాయ పిండామేమో మొత్తం పుల్లగా భలే ఉంటుందండి. మొత్తం నేను 1/2 చెక్క పెద్దది పిండేశాను, సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇది మాత్రం చక్కగా మీరు
అన్నంలో కలుపుకుని తింటే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఎక్కువ కారం ఉండదు, చక్కగా ఒక డిఫరెంట్ రెసిపీ తిన్నట్టే ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. స్టవ్ బంద్ చేశాకనే మీరు నిమ్మకాయ పిండండి. అది మాత్రం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. బట్ తెలియని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కాకుండా స్టవ్ బంద్ చేశాక మీరు నిమ్మకాయ పిండండి. చాలా చాలా టేస్టీగా ఉండే బెండి ఫ్రై అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.